أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا. ولما رأى المؤمنون الأحزاب قالوا هذا ما وعدنا الله ورسوله وصدق الله ورسوله وما زادهم إلا إيمانا وتسليما. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. صدق الله العظيم. సమస్త ప్రశంసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శోభిస్తాయి. ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ పవిత్ర రమజాన్ మాసం, పవిత్ర జుమా దినం మరియు రాబోయే రాత్రి కూడా అత్యుత్తమ రాత్రి దహరాత్, ఇన్ని శుభాలు కలగలిసినటువంటి ఈ ఫజర్ నమాజ్ ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జమాత్తో సల్పేటువంటి భాగ్యాన్ని ప్రసాదించారు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క సలాత్ ఫజర్ని స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, నిన్న రాత్రి తరావీ నమాజ్ ఎవరైతే ఇక్కడ చదివారో వారు ఖచ్చితంగా ఏ వాక్యాలనైతే నేను చదివానో అవి మీరు ఇమాం గారి ద్వారా విని ఉన్నారు. గత రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాల్లో తెలియజేస్తున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. నిశ్చయంగా, లఖద్ నిశ్చయంగా మీకు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఆదర్శం ఉంది. ఆదర్శం ఎక్కడ ఉంది మనకి? కారణమూర్తి విశ్వప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం మనకేమిటి? ఆదర్శం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నిశ్చయంగా నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఆదర్శం. ఎవరు మీరెవరు? లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర్. ఎవరైతే మేము చనిపోయిన తర్వాత మరణాంతర జీవితం ఉంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు మమ్మల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అని ఎవరైతే భావిస్తారో, అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వల్ యౌమల్ ఆఖిర్ వ దకరల్లాహ కసీరా. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని అత్యధికంగా స్మరిస్తారో వారికి నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో అత్యుత్తమ ఆదర్శం ఉంది. సోదరులారా, ఈ ఆదర్శం ఏంటో ఇన్షాల్లా తర్వాత చెప్తాను. ఆ తర్వాత వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మినల్ ముమినీన రిజాలున్ సదకు మా అహదుల్లాహ్ అలైహి ఫమిన్హుం మన్ ఖదా నహబహు వమిన్హుం మన్ యంతజిర్ వమా బద్దలు తబ్దీలా. మినల్ ముమినీన, విశ్వాసుల్లో ముస్లింలలో నుంచి కొంతమంది పురుషులు, రిజాలున్ సదకు, వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వారు చేసిన వాగ్దానాన్ని నిర్వహించారు. అదేవిధంగా కొంతమంది ఆ సమయం ఎప్పుడు వస్తుందని చెప్పేసి వేచి చూస్తున్నారు. వారి విషయంలో, ఈ విషయంలో వారికి ఎలాంటి మార్పు చేర్పులు లేవు. అల్లాహు అక్బర్. ఏమిటి దీని అర్థం అంటే, సోదరులారా, ఎప్పుడైతే బదర్ సంగ్రామం, ఇస్లాం ధర్మంలో మొట్టమొదటి యుద్ధం, అవిశ్వాసులతో జరిగిన మొట్టమొదటి యుద్ధం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అవిశ్వాసులతో 313 మంది సహాబాలను తీసుకొని బదర్ సంగ్రామంలో స్వయంగా పాల్గొన్నారు. మరి ఈ యుద్ధంలో ఎవరైతే లేరో తర్వాత విశ్వసించినటువంటి వాళ్ళు ఉన్నారు, విశ్వాసులు. వాళ్ళు ఏం చేశారంటే, ఒకవేళ మేము ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఏమైనా యుద్ధాలు వస్తే, అర్థమవుతుందా, ఇప్పుడు మళ్ళీ ఏమైనా అవిశ్వాసులతో పోరాటం చేయాల్సిన సమయం వస్తే మేము ఏం చేస్తామో అల్లాహ్ చూపిస్తాడు. చూడండి, నేనేం చేసి చూపిస్తానో తెలుసా అల్లా. సహాబాలు
నేను చేస్తాను, అల్లాహ్ చూస్తాడు అన్నలా. ఏమన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు చేపిస్తాడు అన్నారు. అల్లాహు అక్బర్. అది ఏమిటి, ఏం జరిగింది అంటే, నిజంగా వారు ఉహద్ సంగ్రామంలో ప్రాణత్యాగం చేశారు, షహీద్ అయిపోయారు. ఉదాహరణకి ఈ వాక్యం ఎవరి గురించి అవతరించబడింది అంటే హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దశాబ్దం కంటే ఎక్కువగా సేవలు చేసినటువంటి వ్యక్తి, సహాబీ. వారి సొంత బాబాయ్ నజర్ ఇబ్న్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారు అల్లాహ్ సుబ్హానహు తఆలాతో ఈ విధంగా అన్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా మళ్ళీ నా జీవితంలో కనుక నేను జీవించి ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి యుద్ధం వస్తే అవిశ్వాసులతో, నేను కూడా గత యుద్ధంలో నేను లేకపోయినప్పటికీ కూడా నేను ఒక పోరాట పటిమను చూపించి నీ మార్గంలో ప్రాణత్యాగం చేయాలి అని ఆయన తలచాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు తర్వాత వాక్యంలో, ఇది మొక్కుబడి అంటున్నాడు. అల్లాహు అక్బర్. మొక్కుబడి అంటే మన మొక్కుబడులు ఎలా ఉన్నాయి, సహాబాల మొక్కుబడి ఎలా ఉంది, ఒకసారి ఆలోచించండి సోదరులారా. అయితే ఇదే వాక్యాన్ని నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చదివారు. అది ఎప్పుడు అంటే, ఇస్లాం ధర్మంలో మొట్టమొదటి సఫీర్ పేరు తెలుసా? ఇస్లాం కోసం మొట్టమొదటిసారిగా ప్రయాణం చేసిన వ్యక్తి, అవ్వలు సఫీరు ఫిల్ ఇస్లాం. మొట్టమొదటిసారిగా ఇస్లాం ధర్మాన్ని కాపాడటానికి మక్కాని విడిచిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి సహాబీ ముసఅబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా. ఉహద్ సంగ్రామం కంటే ముందు జరిగిన బదర్ యుద్ధంలో వీరు పాల్గొన్నారు, అల్హమ్దులిల్లా. మళ్ళీ ఉహద్ సంగ్రామం కూడా వస్తూ ఉంటే దానికి సిద్ధపడ్డారు. కారణమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉహద్ సంగ్రామానికి బయలుదేరే ముందు సహాబాలని పిలిచి అడిగారు, అటువైపు అవిశ్వాసుల తరఫు నుంచి జెండా ఎవరి చేతిలో ఉంది అని అడిగారు. ప్రజలన్నారు, ఓ ప్రవక్త, బను అబ్దుద్దార్ అనేటువంటి కబీలాకు చెందిన వారికి వారి నాయకుడు ఏం చేశాడు? జెండా ఇచ్చాడు. యుద్ధంలో పాల్గొనేటప్పుడు విశ్వాసుల తరఫు నుంచి ఒక జెండా ఉంటుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా కేటాయిస్తారు. అదేవిధంగా అవిశ్వాసుల తరఫు నుంచి కూడా వాళ్ళ నాయకుడు వారిలో నుంచి ఒక కమాండర్ ని పిలిచి జెండా మీ చేతిలో పెట్టండి అంటాడు. అబ్దుద్దార్ తెగకు చెందినటువంటి వ్యక్తికి అటు వాళ్ళు అంటే అవిశ్వాసుల జెండా ఇస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అదే అబ్దుద్దార్ తెగకు చెందిన మన సహాబీ ముసఅబ్ బిన్ ఉమైర్. అవిశ్వాసుల వైపేమో ఇతని బంధువులే ఉన్నారు జెండా పట్టుకొని, ఇటువైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాల్లో మొట్టమొదటి సఫీర్ అండి, మొట్టమొదటి జర్నీ చేసిన వ్యక్తి. ఆ తర్వాత సోదరులారా, ముసఅబ్ బిన్ ఉమైర్ గురించి నేను అల్హమ్దులిల్లాహ్ ఇదే మస్జిద్ లో ఒక పూర్తి జుమ్మా ప్రసంగం చేశాను. అల్హమ్దులిల్లాహ్ చాలా మంది విని ఉంటారు. అయితే ముసఅబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఇస్లామియా పతాకాన్ని, ఇస్లామియా జెండాని ఇచ్చారు. ఈ జెండా నీ చేతిలో ఉంటుంది అన్నారు. కరుణమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతులతో ఆ జెండాను తీసుకొని ఆయన సుబ్హానల్లాహ్ యుద్ధ మైదానంలో బయలుదేరారు. సోదరులారా, యుద్ధము చేస్తూ ఉండగా ఎవరండి? ముసఅబ్ బిన్ ఉమైర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మా రాయిత ఫీ మక్కత అహ్సన లిమ్మతన్ వల అరక హురియతన్ మిన్ ముసఅబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా అన్హు. నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ముసఅబ్ బిన్ ఉమైర్ లాంటి అందమైన యువకుడు, ఎలాంటి వస్త్రధారణ? మహారాజులు తొడిగేటువంటి వస్త్రధారణ, పైగా హజరమీ చెప్పులు, మహారాజులు తొడిగేటువంటి ముసఅబ్ బిన్ ఉమైర్. అదే విధంగా పొడవైన కురులు, తల వెంట్రుకలు, గంటల కొద్దీ ఆయన అద్దం ముందు నిలబడి కురులను సవరించుకునేవాడు. సువాసన రాసి ఆయన ఏ వీధిలో వెళ్ళినా గాని ఆ తర్వాత 2 గంటల తర్వాత 4 గంటల తర్వాత ఏ వ్యక్తి ఆ వీధిలో వచ్చాడంటే
ఓహో బహుశా ఇటు నుంచి ముసబ్బిన్ ఉమైర్ వెళ్ళాడేమో అనుకునేవారు. ఆ విధంగా సుగంధాలు సుభానల్లా ఆయన శరీరానికి, ఆయన దుస్తులకి. అలాంటి వ్యక్తి ఇస్లాం స్వీకరించిన తరువాత అల్లాహు అక్బర్ ఏ విధంగా ఆయన జీవితంలో మార్పు వచ్చింది అంటే, యువకులారా ఒకసారి ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముసబ్బిన్ ఉమైర్ రలియల్లాహు తఆలా అన్హు వారికి జెండా ఇచ్చారు. సగర్వంగా జెండా పట్టుకొని యుద్ధ మైదానంలో పాల్గొన్నారు. అవిశ్వాస పోరాటం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి ముసబ్బిన్ ఉమైర్ రలియల్లాహు తఆలా యొక్క కుడి భుజాన్ని నరికేశాడు. సోదరులారా, ఏలికి చిన్న గాయం అయితే నమాజ్ క్యాన్సిల్ కదా, నమాజ్ క్యాన్సిల్. ఏలికి చిన్న గాయం అయితే ఒక చెట్టు కొమ్మని నరికినట్టు ఆ విధంగా భుజాన్ని నరికేస్తే మళ్ళీ ఎడమ చేత్తో పట్టుకొని ఆయన మైదానంలో నిలబడి ఉన్నారు. దుర్మార్గుడు ఎడమ చేతిని కూడా నరికేశాడు. ఈ రెండు చేతులు తెగిపోయిన తర్వాత మిగిలిన మొండాన్ని పట్టుకొని ఈ విధంగా ఆయన జెండాను పట్టుకొని ఉన్నారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీరా యుద్ధం ముగిసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహాబాలను తీసుకొని నడుస్తూ ఉంటే ఆ యుద్ధ మైదానంలో ఒక వ్యక్తి బోర్లా పడి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తిప్పండి అన్నారు. ముసబ్బిన్ ఉమైర్ రలియల్లాహు తఆలా. అల్లాహు అక్బర్. కారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కంట్లో నుంచి నీళ్లు. సహాబాలు ఏడుస్తున్నారు. సమాధి తవ్వడం జరిగింది. సోదరులారా చూడండి, నేను అనేక సార్లు చెప్పా, షహీద్ అయిన వ్యక్తి, అల్లా మార్గంలో ప్రాణత్యాగం చేసిన వ్యక్తికి వసూలు ఉండదు, కఫన్ ఉండదు. సమాధిలో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముసబ్బిన్ ఉమైర్ యొక్క బాడీని దించారు. ఆ తర్వాత ఒక వస్త్రం కప్పారు. పైన వస్త్రం పొడవు చాలట్లేదు సోదరులారా. తల కప్పితే పాదాలు బయటపడుతున్నాయి, పాదాల వరకు లాగుతూ ఉంటే తల బయటపడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తల వైపు కప్పండి, పాదాల పైన ఆకులు గడ్డి వేసి కప్పండి అన్నారు. నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమాధి దగ్గర నిలబడి అన్నారు, ఇదే వాక్యాన్ని చదివారు. మినల్ ముమినీన రిజాలున్ సదఖు మా అహదుల్లాహ్ అలైహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వీరు వాగ్దానం చేశారు, అల్లాహ్ నీ మార్గంలో మేము ప్రాణత్యాగం చేస్తాము. సహాబాలు ప్రాణత్యాగం చేస్తామని వాగ్దానం చేశారు. సోదరులారా, మనం ఏమైనా వాగ్దానం చేశామా? కనీసం అల్హమ్దులిల్లాహ్ ఇదే జమాత్ రంజాన్ తర్వాత ఎందుకు రాదు? రంజాన్ లో ఈ విధంగా మస్జిద్ నిండిపోయిందే, రంజాన్ తర్వాత కూడా ఇన్షాల్లాహ్ ఇది కొనసాగించాలా లేదా? ఇప్పుడు చెప్తాను మొదటి వాక్యం సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యుద్ధ మైదానంలో, ఈ యుద్ధం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాక్యాన్ని అవతరింపజేశాడు. రాత్రి మీరు విన్నారు ఇదే మస్జిద్ లో, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లో మీకు అపురూపమైన ఆదర్శం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నా ప్రవక్త ఏ యుద్ధ మైదానంలో పాల్గొంటే నీడలో కూర్చొని సహాబాలని వదిలేలా, మీరు పోరాడండి, నేను నీడలో ఉంటా అని చెప్పేసి నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తన చేతులతో గడ్డపార తీసుకొని కందకం తవ్వారు. ఎవరు? మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయుధం పట్టుకొని అవిశ్వాసులకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కనీసం ఒక నెల రోజుల పాటు అవిశ్వాసులతో యుద్ధం చేశారు. కారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. చూడండి, ఈ సహనం స్థైర్యం విషయంలో కూడా నా ప్రవక్తే మీకు ఆదర్శం. ఆయన ఆకలిగా ఉంటే, యుద్ధ మైదానంలో ఆయన ఆకలిగా ఉంటే ఇతరులకు తెలియకూడదని చెప్పేసి కడుపుకి రాళ్ళు కట్టుకున్నారు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి నేను ఉత్తమ భర్తగా మారాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నా ప్రవక్త వైపుకు చూడు. నువ్వు ఉత్తమ బిడ్డగా మెలగాలంటే తల్లిదండ్రుల విషయంలో నా ప్రవక్త వైపుకు చూడు.
అల్లాహు అక్బర్. నువ్వు ఉత్తమ పౌరుడిగా రాణించాలంటే నా ప్రవక్త వైపుకు చూడు. ఏ మైదానంలో అయినా కానీ ఒక మనిషి సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాత్రమే ఆదర్శంగా చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి సోదరులారా, ఇప్పుడు ఎలా చేశారు ఇమాం గారు? ఈ రోజు రాబోయే రాత్రి దాఖరాత్ అంటే బేసి సంఖ్యల రాత్రుల్లోని మొదటి రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఎవరో కాదు, సహాబాని పక్కన పెట్టేసేద్దాం. ప్రవక్త సల్లల్లాహు వారు స్వయంగా చెప్పారు, ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలియాలంటే అందరికంటే ఎక్కువగా ఆ వ్యక్తి ఒక భార్యకు తెలుస్తుంది అన్నారు. ఒక వ్యక్తి మంచివాడా కాదా భార్య నిర్ణయించింది. భార్యకు తెలిసినంత ఎవరికి తెలియదు. అవునండి, నేను మీ ముందు నటించవచ్చు, కానీ నా భార్యకు తెలుసు నేనేమిటో. అదేవిధంగా ప్రతి భర్తకి తన భార్యకు తెలుసు ఆ భర్త ఎలాంటి వాడు. ఇక్కడ కారుణ్యమూర్తి విశ్వప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్య, మనందరి యొక్క మాతృమూర్తి. ఆమె అంటుంది, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్ మాసాన్ని పొందిన తర్వాత 20 రాత్రులు ముగిసిన తర్వాత 21వ రాత్రి నుంచి ఏం చేసేవారు? ఆఖిరల్ అషర, చివరి 10 రాత్రులు ఎలా గడిపేవారు? అహ్యా లైలహు ఐఖద అహ్లహు షద్ద మీజరహు. అల్లాహు అక్బర్. రాత్రిని పునర్జీవం పోసేవారు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అహ్యా లైలహు వ ఐఖద అహ్లహు. చూడండి, ఒంటరిగా నిలబడలా, తహజ్జుద్ నమాజ్ లో ఫ్యామిలీ సమేతంగా నిలబడ్డారు. హదీస్ అర్థమవుతుందా? తర్వాత షద్ద మీజరహు. చూడండి, మీరు చాలా మంది చూసే ఉంటారు, స్వయంగా ఇక్కడ ముఠా పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక లారీ ఐరన్ అన్లోడ్ చేసేటప్పుడు భుజం మీద ఉన్న తుండుని మీరు నడుంకి కట్టలేదా? ఇప్పుడు చెప్పండి, ఒక శ్రామికుడు, ఒక కర్షకుడు భుజం మీద ఉన్న తుండుని ఇలా కడతారు, ఎందుకంటే ముందు టార్గెట్ ఉంది. నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ మాసం చివరి 10 దినాలు కొనేటప్పుడు 10 రాత్రులు నడుము బిగించేవారు. షద్ద మీజరహు. చూడండి సోదరులారా, ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీకు ఆదర్శమని అల్లాహ్ చెప్పాడు కదా ఈ వాక్యంలో. మరి దాఖరాతుల విషయంలో రంజాన్ మాసాన్ని పొందిన తర్వాత ఈ 10 రాత్రులు గడిపే విషయంలో మన ప్రవక్త మనకు ఆదర్శం కాదా? ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాఖరాత్లో మాత్రమే మేల్కొని ఆ తర్వాత రాత్రి పడుకున్నారా? చెప్పండి. మరి ఏ కారణం చేత దాఖరాతులనేమో 2 ఫ్లోర్లు నిండిపోతాయి, ఆ తర్వాత మరుసటి రాత్రి సగం మందే వస్తారు? ఇది ఉస్వతున్ హసనానా? దైవ ప్రవక్త నేను ఆదర్శంగా చేసుకున్నావా? సమాధానం చెప్పండి సోదరులారా. నిజంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నువ్వు ఆదర్శంగా చేసుకుంటే దాఖరాతులో మాత్రమే మేలుకుంటాను, ఆ తర్వాత రాత్రి నేను పడుకుంటాను. సోదరులారా, అసలు దాఖరాత్ అంటే నిద్రపోవాల్సిన రాత్రి. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు దాఖరాత్ జాగనికి రాత్, జాగారం అనగానే ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొత్తం రాత్రి జాగారం చేయాలి. కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ కళ్ళ పైన మీకు హక్కు ఉంది. కళ్ళ హక్కుని మీరు దాని హక్కును చెల్లించాలి. ఖచ్చితంగా దాఖరాతులో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాస్త పడుకున్నారు. పడుకోకుండా పూర్తి జాగారం చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలా. కానీ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 8 రకాతుల నమాజ్ తహజ్జుద్ చేస్తే సోదరులారా 2 రకాతుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూరే బకరా, సూరే ఆల్ ఇమ్రాన్, సూరే నిసా, అల్లాహు అక్బర్, ఇన్ని పెద్ద సూరాలు 2 రకాతుల్లో నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదువుకున్నారు. ఆయిషా సిద్దికా రలియల్లాహు తఆలా అన్హా భార్య సాక్ష్యం ఇస్తుంది. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుకూ చేస్తూ ఉంటే 20 నిమిషాలు రుకూ చేసి చూపించండి చూద్దాం. చెప్తారు కదా, అరబ్బుల డబ్బు మదంతో కొట్టుకుంటున్నారండి అంటారు. చాలా మంది అంటూ ఉంటారు అరబ్బుల గురించి. సరే, ఛాలెంజ్ అండి, ఛాలెంజ్.
మీకు దమ్ముంటే ఎవరైనా ఈ విధంగా మాట్లాడేవాడు అరబ్బుల గురించి, మీకు దమ్ముంటే నిజంగా అరబ్బులో మక్కతుల్ ముకర్రమాలో ఈ టాకరాతులో రాత్రి తహజ్జుద్ నమాజ్ లో వాళ్ళు చేసినటువంటి పొడవైన రుకులు మీరు చేయగలరా? నేను స్వయంగా చూసా సోదరులారా. అనేక సార్లు అల్హమ్దులిల్లా రంజాన్ మాసం చివరి దినాలు నేను అల్హమ్దుల్లా అనేక సంవత్సరాలు మక్కాలో గడిపి వచ్చాను. అల్హమ్దుల్లా ఈ తహజ్జుద్ నమాజ్ లో ఇమాం గారు సజ్దాలోకి వెళ్తే మన భారతీయులు అల్హమ్దుల్లా మన భారతీయులే సజ్దాలో నిద్రలో ఉపక్రమించుకుంటారు. మళ్ళీ ఇమాం లేచిన తర్వాత రకాత్ పూర్తయితే మళ్ళీ సజ్దా అయితే ఆ తర్వాత సలాం అయిపోయిన తర్వాత పక్కనెత్తి లేపుతాడు కట్టి నిద్రలో. ఎందుకంటే వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాదిరిగా పొడవైన రుకులు చేస్తారు, పొడవైన సజ్దాలు చేస్తారు. కానీ మనకి మాత్రం లేదు. కానీ గొప్పలుగా చెప్తాం. సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. విశ్వప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాఖరాతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వితర్ నమాజ్ లో పొడవైన దువా చేశారు. చాలా చేద్దామా? నేను ఇంటికి వెళితే రాలేను, నిద్రపోతే లెగలేను అన్న వాళ్ళది కాదు రంజాన్. వారిది కాదు రంజాన్ అంటే. రంజాన్ మాసాన్ని పొందడం అంటే మామూలు విషయం అండి. ఈ 20 రాత్రులు గడిచినట్లుగా ఇన్షాల్లా వచ్చే 10 రాత్రులు గడపకూడదు అని మీరు ఇన్షాల్లా తీర్మానం చేసుకుంటారా? నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా పొడవైన తహజ్జుద్ చదివారు ఆ విధంగా ఇన్షాల్లా మనం కూడా చదువుతాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాదిరిగా అల్లాహు అక్బర్ ప్రతి మనిషి సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నాడు సోదరులారా. ప్రతి వ్యక్తి కూడా సమస్యలు లేని వ్యక్తి లేడు. కానీ ఈ సమస్యలన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు చెప్పాలంటే దువా ఒకటే ఆయుధం సోదరులారా. దువా ద్వారా ఇన్షాఅల్లాహు అజీమ్ ఈ తాఖరాత్ నుంచి రేపు రాబోయేటువంటి మొత్తం రాత్రులు 10 రాత్రులు కూడా ఇన్షాఅల్లాహు అజీమ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నిలబడి దువా చేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా ఆదర్శం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తెలియజేశాడు, ప్రతి విషయంలో ప్రతి కోణంలో కూడా మనం కేవలం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాత్రమే ఆదర్శంగా తీసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. దురదృష్టవశాత్తు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి మనలోని వారే కొంతమంది ఇమాముల వెంటపడ్డారు, మౌలానాల వెంటపడ్డారు, మౌలవీలు ఉలమాల వెంటపడ్డారు. మీరు చెప్పేది హదీస్ నిజమే, వింటాము, ఖురాన్లో కూడా వాక్యం ఉంది, కానీ మా గురువు గారు ఇలా చెప్పారు. ఇది ఆదర్శం ఆ సోదరులారా. ఆదర్శాన్ని ఒకవేళ నువ్వు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శంగా తీసుకుంటే ఏం చేస్తావు? ఖచ్చితంగా నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారో నేను అదే చేయాలి. ఈ సంకల్పం ఇన్షాల్లా చేసుకుంటారా? ఇన్షాఅల్లాహు అజీమ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క ఈ కూడికను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. ఫజర్ నమాజ్ తర్వాత చూడండి, దైవ దూతలు ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని చదువుతారో లేకపోతే ఖురాన్ చదివి వినిపిస్తారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, తీర్పు దినాన ఈ ఖురాన్ పఠనం ఆ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు అల్లాహ్తో మొరపెట్టుకుంటుంది. అల్లాహు అక్బర్. కాబట్టి ఇన్షాఅల్లాహు అజీమ్ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట చేయాల్సిన పని అంటే సూరతుల్ కహఫ్ చదవాలి. ఏం చదవాలి? ఈరోజు జుమా రోజు సూరతుల్ కహఫ్ చదవాలి. చదవడం రాకపోతే కనీసం వినాలి. నాకు రాదు అని చెప్పేసి ముసుగుతన్ని పడుకుంటే లభించేదేమి లేదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజు సూరతుల్ కహఫ్ తో పాటుగా ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన దరూద్ పఠించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాబోయే రాత్రులను నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా గడపమని చెప్పారో ఆ విధంగా గడిపేటువంటి సౌభాగ్యాన్ని మాకు కల్పించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎల్లవేళలా కూడా ప్రతి అంశంలో ప్రతి విషయంలో నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బిదాతులు ఖురాఫాతుల నుంచి మమ్మల్ని కాపాడు. అల్లాహ్ బహుదైవారాధన నుంచి కాపాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా మాకు ఈ రోజు రంజాన్ని ప్రసాదించావో ఈ రంజాన్ మాసాన్ని మా జీవితాల్లో పదే పదే ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ ఈ పవిత్ర మాసాన్ని
పొందేటువంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు కల్పించు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఏ విషయాన్ని అయితే మేము ఇక్కడ చర్చించుకున్నామో వాటి పైన ఆచరణ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక వషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక.